గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సో ఐ మీన్ ఏమన్నా చిన్నప్పటి నుంచి అంటే 3 yearsకే మీరు ఫిక్స్ అయిపోయారు ఇది యాక్ట్రెస్ అని. బట్ ఇప్పుడు ఈ ఏజ్ పెరిగే కొద్దీ ఏమన్నా పర్టికులర్ గోల్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఈ టైంకి ఇది అచీవ్ చేయాలి, పర్టికులర్లీ ఈ లైఫ్లో ఇది అచీవ్ చేయాలి. యాక్చువల్లీ నాకు 7th క్లాస్లో డైరీ ఉండేది. దాంట్లో రాసుకునేదాన్ని నాని గారితో యాక్ట్ చేయాలి, శర్వానంద్ గారితో యాక్ట్ చేయాలి, వరుణ్ సందేశ్ గారితో యాక్ట్ చేయాలి. ఆ 3 అయ్యాయి. అంటే నాని గారితో జెంటిల్మెన్ లో జూనియర్ ఆర్టిస్ట్ గా చేశా, శర్వానంద్ గారితో అదే చేశాను. రీసెంట్ గా వరుణ్ సందేశ్ గారితో నేను మూవీ చేస్తున్నాను. ఓకే. సో నాకు అది దాంట్లో ఏంటంటే నేను సిద్ధార్థ్ పేరు రాయలేదు అనుకుంటా, సో ఇంకా రావట్లేదు అది. బట్ ఎనీవే మేబీ ఆ బుక్కి ఏమైనా పవర్ ఉండి ఉంటుంది అప్పుడు రాసినవన్నీ నెరవేరుతున్నాయి. మీరు సరిగ్గా నేను అప్పుడు రాసుకున్నాను 30 years కి పెళ్లి చేసుకోవాలి. సో ఇండస్ట్రీకి వచ్చాక నేను లైట్ తీసుకున్నా ప్లానింగ్. ఇక్కడ ప్లాన్ చేస్తే ఏం జరగవు, ఇంకా ఫ్లోతోనే వెళ్ళాలి. ఈవెన్ నేను అమిత్ మీ టైంలోనే విన్నట్టున్నాను ఇంటర్వ్యూలో, మీరు ఐబ్రోస్ తీసి విష్ చేసుకుని ఉఫ్ ఊదేవారంట. అవునవును. ఎక్కువ విష్ చేసింది ఏంటి అలాగా? హీరోయిన్. నేను యాక్చువల్లీ దేవుడిని నేను ఎప్పుడు ఏది అడగలేదు. చిన్న ఉన్నప్పటి నుంచి నాకు 7th క్లాస్లో నా క్లాస్మేట్ వచ్చి చెప్పింది, ఐలాష్ ఇలా ఒకవేళ బై మిస్టేక్ ఇక్కడ ఉంటే ఊడిపోతే ఇక్కడ పెట్టి ఉఫ్ అంటే నెరవేరుతాయని. నేను 4th క్లాస్లో నాకు దేవుడు అంటే ఇష్టం వచ్చింది. అంటే నేను ఓన్లీ వెళ్ళి సారీ థ్యాంక్స్ చెప్పేదాన్ని గుడ్లో. 7th క్లాస్ నుంచి సెల్ఫిష్ అయ్యా. అప్పుడు కోరిక పెరిగిపోయింది హీరోయిన్ అవ్వాల్సిందే, ఎందుకంటే అప్పుడు శ్వేతా బాసు గారు స్టార్ట్ చేశారు కొత్త బంగారు. సో తనకు కూడా పన్ను మీద పన్ను ఉంటుంది. తను కూడా 10th క్లాస్లోనే హీరోయిన్ అయినట్టుంది కదా. సో అప్పుడు నేను 7th క్లాస్, నేనేమో ఇంకా 3 సంవత్సరాలే ఉంది అని అనుకుంటూ ఉండే. సో ఎస్, అప్పటి నుంచి ఇంకా దేవుడిని హీరోయిన్ అవ్వాలి అని అనుకుంటున్నా. ఫస్ట్ ఏంటి అసలు ముద్దపప్పు ఆవకాయ ఫస్ట్ కెమెరా అవింది. బట్ మీరు డబ్బులు సంపాదించింది ఫస్ట్ 7th క్లాస్ ఆ టైంలోనే హోస్టింగ్ ఏదో చేసేవారండి. 9th క్లాస్. ఏంటి హోస్ట్ అంటే దేనికండి? మా జూనియర్స్ అని ఛానల్ ఉండేది. సో ఉగాది సెలబ్రేషన్స్కి దే కాల్డ్ అనమాట, ఇలా చిన్నపిల్ల కావాలి, మా జూనియర్స్ కదా, యాంకరింగ్ కావాలి అంటే వెళ్ళా. సో ఫస్ట్ రెమ్యూనరేషన్ 150 రూపీసా? ఏం చేశారు? చుడిదార్ కొనుక్కున్నా. ఏమాయా చేసావే, అప్పుడే రిలీజ్ అయింది. ఓకే. సో సమాంత గారిది ఉంటుంది కదా ఆ స్టైల్, ఆ చుడిదార్, అలాంటివి కొనుక్కొని అలా కుట్టించుకున్నాను నేను. జెంటిల్మెన్ కి నేను విన్నాను రెమ్యూనరేషన్, కరెక్ట్ కదా మీరే చెప్పండి. 500 రూపీసా? ఓన్లీ 1 డే చేస్తారా? బాగానే చేసా నేను. దాంతో హెయిర్ కలర్ చేయించుకున్నా, బెల్లీ పియర్సింగ్ చేయించుకున్నా. నాకు ఆ 500 రూపీస్తో చేయించుకున్నారు? ఏదైతే ఫ్యూ డేస్ చేసా అది. సో సిల్వర్ స్క్రీన్ ఫస్ట్ లైక్ జెంటిల్మెన్ ఫస్ట్. అవును. తర్వాత నమో వెంకటేశ. అవును. అంటే చాలా స్ట్రగుల్ అయ్యి వచ్చారు కదా బేసికల్లీ. ఇప్పుడు అందరికీ తెలియాలి. చాలా మంది ఏంటంటే చెప్పుకోరు, ఏమనుకుంటారంటే అలా చెప్తే తక్కువగా చూస్తారేమో. తక్కువగా చూసేవాడు తక్కువగా ఉన్నట్టు లెక్క. స్ట్రగుల్ ని కూడా తక్కువగా చూస్తున్నాడంటే వాడికి దాన్ని ఏమంటారు, బ్రెయిన్ లేనట్టు. అంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, నేను వచ్చిందే నాలాంటి అమ్మాయిల కోసం ఇన్స్పైర్ చేయడం. ఇలా వచ్చినా సాధించవచ్చు. యాక్చువల్లీ ఇప్పుడు తగ్గిపోయింది, అప్పట్లో ఇలానే వచ్చేవాళ్ళు యాక్చువల్లీ అందరూ. ఎవరిని తీసుకున్నా పెద్ద స్టార్స్ వాళ్ళు స్ట్రగుల్ అయ్యే వచ్చారు. సో ఎస్, అమ్మాయిలు స్ట్రగుల్ అవ్వడం అనేది కొత్త. అంటే అందరూ అలా ఉండరు కదా, అందరూ డైరెక్ట్గా ఏదో హీరోయిన్ ఆపర్చునిటీ వస్తుంది చేసేస్తారు. బట్ ఎస్, సో మనం నార్మల్లీ తెలుగు హీరోయిన్స్ మన వాళ్ళు అప్పుడప్పుడు ఒక్కొక్కసారి మైకుల్లో మంచిగా మాట్లాడుతూ ఉంటారు, తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేయాలని చెప్పి. డైరెక్టర్లు కూడా మేము అందుకే అవకాశం ఇచ్చామని చెప్తా ఉంటారు. బట్ తర్వాత ప్రాజెక్టులో మళ్ళీ మారిపోద్ది వాళ్ళ డెసిషన్స్ కూడా. మనం వీళ్ళ మీద లెక్క పెట్టొచ్చు. తెలుగు హీరోయిన్స్ అంటే ఇప్పుడు శ్రీలీల గారు ఓకే, ఇప్పుడు ఈ వీళ్ళ మెయిన్ స్ట్రీమ్లో వీళ్ళతో పాటు ఫైట్ చేస్తున్నారు, మంచి కాంపిటీషన్ ఇస్తున్నారు. బట్ అంతకుముందు ఎవరున్నారు? చాలా తక్కువ, రేర్లీ. అవునవునవును.
మీతో పాటు అమితుమి చేసిన ఓకే ఈషా రెబ్బా. ఈషా రెబ్బా గారు కొంచెం పర్లేదు, అవును. మంచిగానే ఉన్నారు. బట్ ఇంకెవరు లేరు కదా ఇప్పుడు. వైష్ణవి చైతన్య గారి పేరు ఒకటి వినిపిస్తుంది తప్పితే తెలుగు హీరోయిన్స్ ఎవరు లేరు. దీనికి రీజన్ ఏమనుకుంటున్నారు మీరు? నాకు తెలీదు. అంటే నేను యాక్చువల్లీ మీరు అటు సైడ్ వెళ్ళి వాళ్ళని అడగాలి ఎందుకు తీసుకోవట్లేదు అనేది. యాక్చువల్లీ మమ్మల్ని తీసుకుంటే ఇంకా క్రాస్ కటింగ్ అవుతుంది. ప్రొడక్షనే మీరు సేవ్ చేయొచ్చు చాలా. ఫ్లైట్ టికెట్స్ అక్కర్లేదు, హోటల్ టికెట్స్ అక్కర్లేదు, పెద్ద ఆంట్రాజ్ అక్కర్లేదు మాకు. ఐ డోంట్ నో మరి. అండ్ ఇంకొక యాంగిల్ ఉంది. అంటే ఇప్పుడు మీకు ఎలా అంటే పోనీ మెయిన్ లీడ్ వాళ్ళ చాయిస్ ఏదో తెచ్చినా ఇంకా లీడ్స్ ఉంటాయి, ఇంకా మంచి మంచి కీ రోల్స్ ఉంటున్నాయి. వాటికైనా పోనీ ఈ ఆలోచన కొంచెం రావాలి కదా, అరే మన వాళ్ళు ఉన్నారు ఇక్కడ, మన వాళ్ళని వదిలేస్తున్నాము. జస్ట్ ఇమీడియట్ రోల్స్ కూడా ఉంటున్నాయి, అవి కూడా పోనీ. ఇంకొకటి ఏంటంటే చాలా మంది ఫ్రెషర్స్ని తీసుకొచ్చే వాళ్ళు ఉన్నారు, అంటే కొత్త ఫేస్ని తీసుకొచ్చే వాళ్ళు ఉన్నారు. అవును. సో కొత్త ఫేస్ని తీసుకొచ్చినప్పుడు ఏమి ఆడియన్స్ పడి టికెట్లు కొనుక్కుని ఏమి వచ్చారు, వాళ్ళకి జీరో ఇమేజ్తో వస్తున్నారు. అలాంటప్పుడైనా మన తెలుగు వాళ్ళని కన్సిడర్ చేయొచ్చు కదా. ఇంకా నేను ఇంకోటి చెప్తాను. బిగ్ బాస్ హిందీ వాళ్ళు చేసిన వాళ్ళని ఇక్కడ హీరోయిన్స్ చేస్తున్నారు. మళ్ళీ బిగ్ బాస్ తెలుగు వాళ్ళు చాలా యునో రేర్గా అవుతారు, లైక్ హీరోస్ అయినా కూడా. సో అది ఇంకా వాళ్ళనే అడగాలి ఎందుకు అంత డిఫరెన్స్ ఉంది అని. అంటే ఏమో ఇక్కడ వాళ్ళు చేస్తే చులకనగానే అనిపిస్తుంది వాళ్ళకి. అంటే వాళ్ళని కూడా ఏం అనలేం. వాళ్ళకేమో మన తెలుగు అమ్మాయి అలా కనిపించకూడదు, అలా చేయకూడదు. ఇంకెన్నాళ్ళని అలా కూర్చుంటాం చెప్పు. మేము కూడా ఇంట్లో కూర్చొని టైం పాస్ చేయలేం కదా, ఏదో ఒకటి పని చేసుకోవాలి. సో బట్ ఇప్పుడు మన వాళ్ళు కూడా ఐ మీన్ బౌండరీస్ ఏం ఎక్కువ పెట్టుకోవట్లేదు. కొంచెం స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే చేయడానికి బానే ఉన్నారు. అవునవును. బట్ కన్సిడరేషన్లో ఎక్కడో ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ అందంగా లేరా అంటే అది కూడా కాదు, సేమ్ కాంపిటీషన్ ఇస్తాం. లైక్ అంటే ఆడియన్స్ టేస్ట్ కూడా ఆలోచించుకుంటే మన వాళ్ళకే కనెక్ట్ అవుతారు కదా. ఇప్పుడు రష్యన్ హీరోయిన్ తీసుకొచ్చి పెడితే వాడు గర్ల్ ఫ్రెండ్ ఊహించుకోలేడు దానిలో. అమ్మాయిలో రష్యన్ అంటే అమ్మాయిలాగే చూస్తాడు. అదే మన తెలుగు అమ్మాయిని పెడితే వీడు నేనున్నాను అనుకోండి ఫర్ సపోజ్, నాకు ఎవరైనా క్రష్ ఉంటే ఆ అమ్మాయిని ఇమాజిన్ చేసుకుంటాను. ఎగ్జాక్ట్లీ కొంచెంసేపు ఆ 3 hours నేను నా లవర్ అన్నట్టు ఫీల్ అవుతాం. అదే అంటే సమంత గారు కూడా అందుకే క్లిక్ అయ్యారు అనిపిస్తుంది. గర్ల్ నెక్స్ట్ డోర్ చాలా తెలుగు అమ్మాయిలా ఉంటుంది. సో అదే చెప్తున్నా, అంటే వాళ్ళకి ఆ ప్రివిలేజ్ ఉండింది. ఇప్పుడు నేను ఇంట్రడ్యూస్ అయింది ఏమాయ చేసావేతో ఇంట్రడ్యూస్ అవ్వలేదు. ఆబ్వియస్లీ నాకు బాధేస్తారు, అదే అలాంటి సినిమా వస్తే నాకు కూడా అవసరం లేదు కదా బోల్డ్ షూట్లు చేసుకుంటా. అలాంటి మూవీ నాకు వస్తే నేను ఇలా డ్రెస్ అయి కూర్చుంటాను మీ ముందర. అలాంటివి రాయండి మరి మా కోసం, మా తెలుగు అమ్మాయి కోసం. పబ్లిక్ డిమాండ్ చేస్తే మీరు వాడడానికి ఉన్న డిమాండ్ చేసే ఆ టైం రావాలి, అంత ఆ లెవెల్కి రావాలి. సో మీ మైండ్లో ఎవరైనా అలా డైరెక్టర్స్ ఉన్నారా ఈ డైరెక్షన్లో? ఐ మీన్ ఇంద్రగంటి గారు మంచి డైరెక్టర్, మంచిగా ఇంట్రడ్యూస్ అయ్యారు. బట్ ఎవరైనా వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సందీప్ రెడ్డి వంగ గారు డైరెక్షన్లో చూసారు, ఎవరైనా ఇంకెవరైనా ఉన్నారా ఈ డైరెక్షన్లో ఆ ఫ్రేమ్లో కనిపించాలి నేను? శేఖర్ కమల గారు డెఫినెట్లీ. ఇంకెవరు ఉన్నారు? సంజయ్ లీలా బన్సాలి గారు. ఇంకా యాక్చువల్లీ నా బిగ్గెస్ట్ విష్ విశ్వనాథ్ గారితో పనిచేయాలని ఉండే. ఓకే, అయ్యో అది ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిస్ ఫిల్మ్స్. బట్ అంటే ఏం చేయలేను నేను ఇప్పుడు. మీరు పుట్టింది ఇప్పుడైనా థాట్స్ అన్ని పాతగా ఉన్నాయి కొంచెం. అవును, అందువల్ల అవి మ్యాచ్ అవడం కొంచెం కష్టమే. అంటే యాక్చువల్లీ ఆపర్చునిటీ వచ్చింది సార్ని కలవడానికి. అగైన్ నేను ఏదైనా సాధించిన తర్వాత కలుద్దామని నేను వెయిట్ చేస్తూ ఉండే. సో I couldn't meet. I guess God has other plans. ఇంకెవరైనా ఉన్నారా? సంజయ్ లీలా బన్సాలి గారు అన్నారు, ఆయన ఎలాగో హీరోయిన్స్ ని ఒక రేంజ్ లో చూపిస్తారు. అవును. శేఖర్ కమ్ముల గారు ఇప్పుడు నిజం చెప్పాలంటే సాయి పల్లవి గారు ఈ రోజు లేడీ పవర్ స్టార్ అని పిలిపించుకుంటున్నారంటే ఆయన కారణం. అవునవును. ఫస్ట్ ప్రాజెక్ట్ సూపర్ ప్రాజెక్ట్. సో వాళ్ళిద్దరూ ఉన్నారు మైండ్ లో. హీరోస్ మళ్ళీ చెప్తే బాగోదేమో. ఆల్రెడీ అంటే డైరీలో రాసిన నాని గారు, శర్వానంద్ గారు. ఇంకెవరున్నారు? నాకు కొత్త క్రష్ అనురెడ్డి, 8 వసంతాలు హీరో. ఓకే అనురెడ్డి ఇష్టమా? ఐ వాంట్ టు వర్క్ విత్ హిమ్. మేబీ స్మైల్ కొంచెం కనెక్ట్ అయ్యి ఉంటారు, వీక్ లాగా ఉంటుంది కదా. కర్లీ హెయిర్ కూడా ఉంటుంది, హెయిర్ ఉంటుంది, స్మైల్ ఉంటుంది. ఐ లైక్ హిమ్. ఐ వాంట్ టు వర్క్ విత్ హిమ్. సంగీత్ శోభన్, ప్రియదర్శి గారు, ఐ వర్క్ విత్ హిమ్. కానీ
నాట్ లైక్ మెయిన్ లీడ్. మిఠాయి కదా. ఎస్ ఎస్. ఈవెన్ అది ఆ రోజు సక్సెస్ మీట్ దేనిలోనూ మీరు డాన్స్ చేశారు కదా. అవునవును, మీరునే- దాన్ని కూడా ఏదో ఏదో క్యాప్షన్ పెట్టేసి ఏదో చేశారు. బట్ లేదు ఆ రోజు డాన్స్ చేసినప్పుడు నేను ఒక గ్రీన్ డ్రెస్ చూసాం ఇది. అవునవును. ఆ డ్రెస్ బాగుంటది చాలా. ఐ Thank మీన్ you. చాలా అంటే రిచ్ డ్రెస్ లాగే ఉంటది, మంచి Thank మోడలింగ్ డ్రెస్ లాగే. ఆ, అది ఎంత కొన్నారో అప్పుడు ఏమైనా ఐడియా ఉందా? గుర్తులేదు. యా, ఆన్లైనే కొన్నాను నేను. మీ బార్గెనింగ్ స్కిల్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. ఒకవేళ కోటిలో కానీ ఎక్కడైనా వెళ్ళారనుకో, ఫర్ సపోజ్ చార్మినార్ దగ్గర కానీ, వాడు ఒక 500 చెప్తాడు, అప్పుడు ఏం చేస్తారు? మొదలెడతాను నేను బేరం. ఎక్కడి నుంచి మొదలు పెడతారు? నేను మరీ అంత తక్కువ కాలే కానీ 300 రూపీస్ నుంచి అయితే మినిమం స్టార్ట్ చేస్తాను. లేదండి, మీరైతే అంతేం కాదు. నేను ఎవరైనా ఉంటే కాన్షియస్ అవుతాను. నేను అందుకే ఒకదాన్ని వెళ్తాను షాపింగ్ కి. అప్పుడు ఎవరు పక్కన ఉండరు, జడ్జ్ చేయరు. అప్పుడు బేరాలు ఆడొచ్చు. పక్కన ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారంటే ఎందుకు అలా బేరం ఆడుతున్నావు, కొనేయచ్చు కదా అని. కానీ దాంట్లో ఆ ఫన్నే అది, బేరం ఆడడం. టాలెంట్ అది. అవునవును. ఇండియన్ మామ్స్ కి ఉన్న టాలెంట్ ఎవరికి లేదు దానిలో. Yes, yes, 500 yes. చెప్తే 50. అవును, 50 యాక్చువల్లీ. వద్దు వదిలేయండి. మళ్ళీ ఇంకొకటి చెప్పండి అని చెప్పి 100కో 150కి ఇస్తాడు వాడు. లిటరల్లీ మీ బార్గెనింగ్ స్కిల్ నేను ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేశాను. లేదు లేదు, అంత ఉండదు. అందుకే ఆన్లైన్ లో చూస్తాను, ఏది తక్కువ ఉందో అది కొనేస్తాను నేను. సో ఎస్.